హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇవాళ మంచిర్యాల వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ బోనాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మా అమ్మయ్య వెళ్ళింది, ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇంక ఇప్పుడైతే బోనం పూజిస్తున్నాం. వీళ్ళు ఇంతకుముందు పూజించారట, దాన్ని గమ్మేసి కొన్ని స్టిక్కర్స్ అతకబెట్టిండ్రు, అవి పోలేదు. ఇక అంతకుముందు అమ్మవారు బొమ్మ వేసిండ్రు, అయితే దానికి కొంచెం డెకరేషన్ చేస్తున్నాం. బొట్టు పెట్టి ఆ నాలుకకు రెడ్ కలర్ వేసుడు కానీ అదంతా చేస్తున్నా. వేపాకులన్నీ ఇట్లా అట్లనే అలితే బాగా పెద్దగా అవుతుందని అన్నీ ఒక్కొక్క ఆకు ఉంచి మంచిగా సూది దారానికి కట్టినాం. ఇక ఓడి బియ్యం కలుపుతున్నాం. ఇక బోనం ఎత్తుకొని అయితే బయలుదేరిన అందరు ఇక మా వీధి వెళ్ళేసరికి అందరు రెడీ ఉన్నారు. అందరం కలిసి ఒక కాడ ఆగినాం. ఇక డప్పులోళ్ళు అందరు పోతున్నా. కానీ ఇక్కడ ఏమైందంటే మేము పోయే ప్లేస్ ముందు ఆవులు ఆగినాయి అన్నట్టు. ఆ ఆవులు డప్పుల సౌండ్ విని మొత్తం బెదిరినాయి. అవి పాపం అటు ఇటు ఒకటిసేపు చూసినాయి. ఇక మీ దగ్గరికి పోయేసరికల్లా మొత్తం బెదిరాయి. ఆ మందిలకి ఆగం అంగడి వచ్చినాయి. ఇక మళ్ళీ కాసేపు ఆపి కొంచెం దూరం పోయినాక మళ్ళీ కంటిన్యూగా పోయినాం. ఇక మా ఆయన ఊరికే మీరే కనబడతారా, నేను కనబడద్దా అన్నట్టుగా తీసుకుంటా వస్తాండు వీడియో ముందట నడుచుకుంటా అందరినీ. మొత్తానికైతే గుడికాడికి పోయినాం అందరం కలిసి. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వర్షం ఏం పడలేదు, మంచిగానే అన్నీ ఒడ్డెక్కినాయి. మొత్తానికైతే అమ్మవారికి బోనాలు సమర్పించినాం. ఒడిబియ్యం పోయడానికి లైన్ కట్టిండ్రు. ఇక మేము అక్కడ ఒడిబియ్యం పోసుకుంటున్నాం. మస్తు సేపు పట్టింది. ఇక మా మేఘనైతే కొబ్బరికాయ కొడుతుంది మంచిగా మొక్కుకొని. ఇక కొబ్బరికాయ కొట్టినాక మేము అందరం కలిసి బయటికి వెళ్ళిపోతామని అంటే అద్దద్దు ఇప్పుడు పాటలు పెడతారట, కాసేపు ఎంజాయ్ చేద్దామని అన్నారు. పెరిగిన సంబరం ఎందుకని ఇక కాసేపు ఆగి వాళ్ళు ఎంజాయ్ చేసినాక వచ్చినాం. ఇక మా జున్ను పెద్దోళ్ళతో కలిసి చేయమంటే చేస్తలేదు. ఇక చిన్న పిల్లలతో చూడు ఓ రేంజ్లో చేస్తుంది. ఎందుకంటే దానికన్నా పెద్దోళ్ళు చేస్తే అయ్యో నేను తక్కువ చేస్తానేమో అన్న ఉద్దేశానికి కాదు, ఎట్లనో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళతో చేయంగా చూడండి, దాని గ్రేస్ ఎట్లున్నదో అప్పుడు చూడండి ఎట్లున్నదో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.